గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి సార్ చక్రధర్ గారు, నేను రెగ్యులర్గా మీలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్తో రెగ్యులర్ ఇంటర్వ్యూలు చేస్తుంటాను. సో రెగ్యులర్గా మీలాంటి ఎక్స్పర్ట్స్ని ఎక్కువగా మీట్ అవుతుంటాను కాబట్టి అంటే అడుగుతుంటాను, సార్ మీకు మామూలుగా కాల్స్ వస్తుంటాయి కదా బయట డిస్ట్రిక్ట్స్ నుంచి ఊర్ల నుంచి వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తుంటారు కదా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, ఎలాంటి కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా అంటే చాలామంది చెప్తుంటారు, సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చాలామంది కాల్ చేస్తుంటారు, రెగ్యులరా డైరెక్ట్ అని అడుగుతుంటారు, రెగ్యులర్ అని చెప్పగానే వెంటనే ఫోన్ కాల్ కట్ చేసి పక్కన పెట్టేసి వద్దని చెప్తుంటారు అని ఎక్కువగా ఇలాంటి వర్షన్ చెప్తుంటారు. సో ఏంటి అసలు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి, వచ్చే ఇబ్బంది ఏంటి, ఏం పాపం చేశాయంటారు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్? రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఏం పాపం చేయలేదు సార్, అవి పుణ్యం చేసాయి. జనాల ఆలోచనే అలా పాపంగా ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను, ఒక యాక్చువల్ ఏంటంటేనండి, నాకు ఆఫీస్కి ఒక ఆయన వచ్చారు, ఒక బీకామ్ చదివి ఎంబీఏ చేశారు. ఆయన ఒక అకౌంటెంట్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన వచ్చి ఒక 5,000 ఎస్ఐపి వేద్దాం అనుకుంటున్నాను సార్ నేను, మంచి మా పాప ఎడ్యుకేషన్ కోసం అని చెప్పారు. అయితే సరేనండి నేను ప్లాన్ చెప్పాను, అంత బాగానే ఉంది అనుకున్నారు. సార్ చివరి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు సార్ ముందు మన డైరెక్ట్లో ప్లాన్లో పెడుతున్నావా రెగ్యులర్ ప్లాన్లో పెడుతున్నావా అని అడిగారు. నేను అన్నాను రెగ్యులర్ ప్లాన్ సార్ అండి, డిఫరెంట్ ఏంటి మీకేం తెలుసు డిఫరెంట్ అని అడిగారు. కాదు సార్, రెగ్యులర్ ప్లాన్లో పెడితే కమిషన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయట కదా డిస్ట్రిబ్యూటర్స్కి, మరి ప్రాబ్లం అవుతుంది కదా, మాకేవో రిటర్న్ తగ్గుతుంది కదా, అందుకు డేటా అడుగుతున్నాం కదా అని అడిగారు. అయితే నేను చెప్పాను, మీరు ఎందుకంటే ఒక 5,000 ఎస్ఐపి వేస్తున్నారు, కొంచెం 10,000 ఎస్ఐపి వేస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, 5,000తో ఎందుకు ఆగిపోతున్నారు మీరు అని అడిగారు. అంటే లేదు సార్, నా ఇన్కమ్ కొంచెం అంతంత మాత్రమే ఉంది, నా ఇన్కమ్కి సపోర్ట్గా ఏం లేదు, అందుకని ప్రస్తుతం ఉన్న బడ్జెట్కి 5,000 సరిపోతుంది, ఎక్కువ పెట్టలేదు అన్నాడు. అన్నాను అయితే ఏంటంటే నా దగ్గర నేను ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, అలా కాకుండా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యూచువల్ ఫండ్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ కూడా చేస్తానండి, వాళ్ళకి అడ్వైజర్ కూడా చేస్తాను. నా దగ్గర కొంచెం మంది అడ్వైజర్స్ కూడా ఉన్నారు. సో అలా నాది 2 రోల్స్ ఉన్నాయి, నేనే అడ్వైజర్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ ఫీల్డ్లో వాళ్ళని కూడా అడ్వైజర్ చేస్తాను. మీరు అడ్వైజర్ అయ్యే అవకాశం ఉందో ఉద్దేశం ఉందంటే చెప్పండి, ఎందుకంటే ఇన్కమ్ సరిపోవట్లేదు ఉంటున్నారు కదా మీరు, ఒక సైడ్గా ఒక 10-15 వేలు నెలకు వచ్చిందంటే మీకు మంచి లాభమే కదా, మంచి అడ్వైజర్ అవ్వండి, మీరే ఎంకామ్ బీకామ్ ఉన్నారు కాబట్టి మీకు అలా అయినంత సూటబుల్గానే ఉంటుంది అని చెప్పారు. అంటే ఇదేదో బాగుందండి, నీకు ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. అంటే ఏం లేదంటే కొంచెం ఎగ్జామ్ రాయాలి, ఒక ఎంపీ అని ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఎన్ఐఎస్ఎం వాళ్ళది, ఒక 1,500 రూపీస్ ఫీజు పే చేయండి, తర్వాత పాస్ అయ్యండి అన్నాను. అలాగే ఆయన వెళ్ళారు, ఒక 3 days కష్టపడ్డారు, మొత్తానికి పాస్ అయ్యి వచ్చారు. తర్వాత నెక్స్ట్ ఎంపీ రిజిస్టర్ చేసుకోవాలండి, దానికి 1,000 రూపీస్ అవుతుందని చెప్పారు. సో 2,500 రూపీస్ మొత్తానికి ఒక లైసెన్స్ ఇప్పించాం. ఇప్పించిన తర్వాత నేను చెప్పాను, మీరే ఇప్పుడు అడ్వైజర్ కాబట్టి మీ ఎస్ఐపి మీరు వేసుకోకూడదు, వేసుకోవచ్చు కానీ కమిషన్ రాదు. మన డిస్ట్రిబ్యూటర్ కనుక ఆయన పేరు మీద సొంత ఎస్ఐపీలు ఉంటే అవన్నీ కమిషన్ రాదు, కాబట్టి మీ మిస్సెస్ పేరు మీద వేయండి మీరు ఎస్ఐపి, అప్పుడు మీకు కమిషన్ కూడా వస్తుంది, అటు గ్రోత్ కూడా ఉంటుంది అన్నాను. ఇప్పుడు అడ్వైజర్ అయ్యారు కదా, ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్స్, కాబట్టి రెగ్యులర్ ప్లాన్స్లో ఒక మంచి 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు. వాళ్ళు చెప్పాడు బేసిస్కి, నేను పాస్ అయ్యాను ఎగ్జాము, నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఒక 5,000-10,000 ఎక్స్ట్రా వస్తుంది ఇన్కము, మనం ఇంకా చూపుదాం, ఆ పార్టీ చేసుకుందాం, ఆ హోటల్కి వెళ్దాం అని. సరే 1 month అయింది. అయిన తర్వాత కమిషన్ ఎవరికి రావట్లా, 1వ తారీఖు అయింది, 2వ తారీఖు అయింది. నాకు ఫోన్ చేశాడు, సార్ ఇంకా కమిషన్ రాలేదు సార్ నాకు ఇంకా అన్నాడు. వస్తుందంటే కొంచెం వెయిట్ చేయండి, రెగ్యులర్గా 1వ తారీఖు 2వ తారీఖు రావు, 7వ తారీఖు 9వ తారీఖు వస్తుంటాయి అన్న. సో 8వ తారీఖు టక్కుమని వచ్చింది మెసేజ్, అది క్రియేట్ అయింది అని చూసుకున్నాడు. చూసుకుంటే 30 పైసలు క్రియేట్ అయింది. 30 పైసలు సార్ ఏంటి 30 పైసలు ఇది ఏంటి అన్నాడు. అంటే మీరు చూసింది కరెక్టే సార్, మీరు అనుకుంటారు జనాలందరూ ఏంటంటే ఏదో కమిషన్లు ఎక్కువ వచ్చేస్తాయి వీళ్ళు కోటేశ్వర్లు అయిపోవచ్చు అవుతారు అనుకుంటారు, కానీ మీకు వచ్చేది అంతే కమిషను. కాబట్టి మీరు 5 ఏళ్ళు వేసినా కూడా 30 పైసలు అయితే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, సో దాంతో మీకు ఏమొస్తుంది చెప్పండి అన్న. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, సార్ అవును బయట వింటున్నంత కరెక్ట్గా లేదు, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూశాను, ఇంత తక్కువ అన్నాడు. మీ భార్య కాదు సార్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయించండి, మీకు తెలిసిన చుట్టాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించండి, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినా మహా అయితే 200, 300, 400 కంటే మీకు కమిషన్ రాదు, స్టార్టింగ్లో ఒక 5 years ఇలాగే ఉంటుంది అని చెప్పారు. అదేంటి సార్ మరి, సరే అయితే ఒక పని చేద్దాం సార్, ఇప్పుడు కాదు ఏదో మేము 20 ఏళ్ళు కట్టుకుంటూ పోతాను, అప్పుడు 1 కోటి రూపాయలు అవుతుంది, ఆ 1 కోటి రూపాయలు మీకు ఏదో వస్తుందట కదా అన్నాడు. సార్ ఇవాళ మనం వాస్తవంగా మాట్లాడుకుందాము, 20 years తర్వాత 1 కోటి రూపాయలు విలువ ఎంత అని అడిగాను. ఆ రోజు విలువ ఏమో సార్ అన్నాడు. నేను చెప్తాను, ఇవాళ రోజున నెక్స్ట్ 20 years తర్వాత వచ్చే 1 కోటి రూపాయల విలువ ఇవాళ కంపేర్ చేస్తే 20 లక్షలు వస్తుంది. పోనీ అక్కడ ఒక 50,000 కమిషన్ వచ్చినా కూడా ఈ రోజుతో కంపేర్ చేస్తే అది 5,000తో సమానం అండి. ఆ 5,000కి ఏమొస్తుంది చెప్పండి, ఇవాళ రేపు ఈ మొబైల్ కూడా రావట్లేదు కదా అన్న.
అవును సార్, అవును, చాలా కష్టం సార్ ఇది. మేము ఏదో మాకు అనుకుంటున్నది మేము నిజంగా వింటుంది వేరు, చూస్తుంది వేరు. అందుకే సార్ మీకు ఎగ్జామ్ రాయించాను. కాబట్టి ఎవరైతే డైరెక్ట్ అనుకుంటున్నారో, రెగ్యులర్గా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారో, ముందు మీరు ఎగ్జామ్ రాయండి. మీకు తెలిసిన మీ ఎస్ఐపి మీరే వేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కమిషన్ వస్తుందో అని చెప్పాను. యాక్చువల్గా ఏంటంటేనండి లాంగ్ టర్మ్ అంటారు. ఈ ముందు మన సర్వేలు ఏం చెప్తున్నాయంటే 100 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపి మొదలు పెడితే చివరిదాకా కంటిన్యూ అయ్యేది 5 అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 5 కంటిన్యూ అవుతారు. 90 వెయిట్ చేయలేదు, 95 మంది వెయిట్ చేయట్లా. వీళ్ళు బుడింగని మధ్యలో 5 ఏళ్ళలో డ్రాప్ అయ్యే వాళ్ళకి రెగ్యులర్ అయితే ఏంటి, మనకి డైరెక్ట్ అయితే ఏంటి? ఇప్పుడు 15 ఫార్ములా ఉంది, అది 15 ఇయర్స్ వెయిట్ చేయాలి. బట్ ఎవరు 15 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు? 5 ఏళ్ళకి వెనక్కి వచ్చేస్తారు కదా. మరి ₹1 ఎక్కడి నుంచి వస్తుంది? దాని మీద వచ్చే ఆ పర్సంటేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏంటంటేనండి ఇది ఒక ప్రొఫెషన్. ఇప్పుడు చూడండి, ఎంత ఐఐటీలో చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆపరేషన్ చేయలేడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చదువుకున్న ఇంజనీర్, ఆయన ఆపరేషన్ చేయలేడు. అలాగే ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో చదివిన డాక్టర్ కూడా ఒక ప్రోగ్రామ్ రాయలేడు. ఎందుకంటే డాక్టర్ ఇంజనీరే. కాబట్టి ఏంటంటే మనం ఒక అడ్వైజర్ అనే రోల్ ఏంటంటే అంత ఈజీ కాదండి. దీనికి ఎంత కృషి ఉంటుంది, స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఉన్న 5,000 ఫండ్స్లో ఏది బెస్ట్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న ఫండ్ కూడా ఎంతకాలం పర్ఫామ్ చేస్తుంది మార్కెట్లో అది కూడా చూడాలి. కాబట్టి ఇన్ని ఉంటాయండి. ఇప్పుడు మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. కొంతమంది అంటారు ఏంటంటే, అయితే మీరు 2,000 తీసుకోండి ఫీజు, నాకు మంచి ఫండ్స్ చెప్పండి, ఫీజు రూపంలో చేయండి అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకోండి, మీరు ఇక్కడి నుంచి మీరు నెల్లూరు వెళ్దాం అనుకున్నారు. సార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీరు కనుక వెళ్ళి టికెట్ తీసుకున్నారనుకోండి, వెంటనే ఒక ₹200 టికెట్కి మీకు టికెట్ ఇస్తారు. మీరు ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్ ఎక్కిన వాళ్ళు మీరు నెల్లూరు దాకా వెళ్తారని ఇతనికి తెలియదు, మధ్య దిగిపోవచ్చు కూడా. ఏదైనా పని అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు, మీరు టికెట్ ఇచ్చేసారు. మీరు ట్రైన్ ఎక్కారా, మీరు ఆ నెల్లూరు దాకా వెళ్ళారనేది ఇతనికి తెలియదు. ఎవరైతే లోపల టీసీ ఉంటారో ఆ టీసీ మీతో పాటు ప్రయాణం చేస్తాడు, నెల్లూరు దాకా వస్తాడు. మధ్యలో మీరు ఎక్కడ పొరపాటున స్టేషన్ దిగిపోతున్నా, సార్ దెక్కండి, మీ ఇంకా నెల్లూరు రాలేదు, నేను లేపుతాను మిమ్మల్ని, పడుకోండి అని చెప్తాడు. సో అడ్వైజర్ కూడా అంతే సార్. ఈ డైరెక్ట్ ప్లాన్స్లో ఫీజులు తీసుకునే వాళ్ళు ఏంటంటే ఆ తాత్కాలికం, టెంపరీ, డబ్బులు తీసుకున్నాం, 3 ఫండ్స్ చెప్పామా, మీరే అది రీచ్ అయ్యారా గోల్ అంతా, కానీ వీళ్ళు ఉండరు మీతో పాటు. సో ఎవరైతే రెగ్యులర్ ప్లాన్స్లో ఉంటారో ఆ అడ్వైజర్ టీసీ లాగా, మీరు ఢిల్లీ దాకా వెళ్తున్నా ప్రయాణం చేస్తున్నా కూడా మీతో పాటు అక్కడ దాకా వాళ్ళు ప్రయాణం చేసి మధ్యలో ఆపాల్సి వస్తే చెప్పి ఆగి, పొరపాటున మీరు స్టేషన్ దిగిపోయారు, ట్రైన్ కదిలింది, చైన్ లాగి ట్రైన్ ఆపి అని చూసుకుంటాం. సో కాబట్టి ఏంటంటే బహుదకులు ఉంటాయి కాబట్టి మీతో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి అప్పుడు అన్నాళ్ళు వాళ్ళకి ఏదైనా కొంచెం పర్సంటేజ్ వచ్చినా అందులో ఆశ్చర్యపోకలేదండి. కాబట్టి ఏంటంటే ఇట్లా మీరు అర్థం చేసుకుంటే కనుక ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటంటే మనకి ఈ మహాభారతం అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, మనకి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన గురువు. ఫస్ట్ ఏంటంటే దుర్యోధన పిలిచి ఇక మామిడి చెట్టు ఉంది, ఆ పైన ఒక పెట్టు ఉంది, ఆ కన్ను ఉంటుంది, దాన్ని కొట్టమంటే మన దుర్యోధన ఏం చెప్తాడంటే, దుర్యోధనుడు అసలు చెట్టే లేదు అక్కడ, అది చెట్టు ఉంది కానీ అక్కడ పెట్టలేదు ఏం లేదు అని కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. వీడితో వదిలే బాబు, ఆర్గ్యుమెంట్ కొంచెం ఈగోయిస్ట్ లాగా ఉన్నాడు అని పక్కన పెడతారు. ధర్మరాజుని పిలుస్తారు. ధర్మరాజు వచ్చి చూస్తారు, చూసి నాకు ఆకులే కనిపిస్తున్నాయండి అంటారు. ఆకులే కనిపిస్తున్నాయా, సరే పక్కన బాబు అంటారు. నెక్స్ట్ భీముడు వస్తాడు, సార్ నాకు మ్యాంగోసే కనిపిస్తున్నాయి చెట్టు మీద, నాకు ఇంకేం కనిపించట్లేదు అంటాడు. ఎందుకు కొంచెం తిండి ఆవు కాబట్టి. అర్జున్ పిలిస్తే అర్జున్ చెప్తాడు, నాకు ఏం కనిపించట్లేదండి, ఓన్లీ ఆ పెట్టే మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. సో ఏంటంటే గోల్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎలా ఉండాలంటేనంటే అర్జున్ లాగా ఉండాలి. మీ గోల్ ఏంటంటే 5 కోట్ల 10 కోట్ల అంత అమౌంట్ నాకు వస్తుందా లేదా అని కేవలం దృష్టి కనుక ఆ కోట్లు వాళ్ళు వెల్త్ క్రియేట్ ఏదైతే అనుకుంటున్నారో మైండ్లో దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ ఎక్స్పెన్స్ రేషియో, ఫండ్ మేనేజరు, డైరెక్ట్ చూసుకుంటే మాత్రం అసలు పోతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా చెప్పేది ఏంటంటే ఒక అర్జున్ లాగా ఉండండి. మీ గోల్ ఏది, మీకు రిటైర్మెంట్ అయ్యేసరికి సఫిషియెంట్గా 5 కోట్లు రావాలి, అది మీ గోల్. దానికోసం మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మార్కెట్ పెట్టినప్పుడల్లా చూసుకొని అడ్వైజ్ చెప్పినట్టుగా ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, అది చేసుకుంటూ వెళ్తే కనుక మంచి రిటర్న్ అనేది సంపాదించుకోవచ్చు. సో మొత్తానికి రెగ్యులర్ ద్వారా వెళ్తే ఏదో డిస్ట్రిబ్యూటర్కి లక్షలు వచ్చేస్తాయో కోట్లు వచ్చేస్తాయో అని అపోహపడే వాళ్ళకి మొత్తానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో అండ్ ఎవరైతే ఆ విషయంలో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారో అండ్ అటువంటి వాళ్ళకి నేరుగా మీరే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ రాయించి వాళ్ళని కూడా ఒక డిస్ట్రిబ్యూటర్గా తయారు చేసి అండ్ వాళ్ళ ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించి, సో ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నెలకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వచ్చిందనే దాన్ని కూడా మీరు ప్రాక్టికల్గా చేసి చూపించారు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే డిస్ట్రిబ్యూటర్కి లక్షలు వస్తాయా కోట్లు వస్తాయా అని అపోహలో ఉండే వాళ్ళకి చాలా క్రిస్టల్ క్లియర్గా మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.